ఇదే పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తి ఆయన ఏమన్నాడంటే బైబిల్ మేము ప్రతిరోజు చదువుతాం, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎక్కడ ఫ్రీ టైం ఉంటే అక్కడ చదువుతాం. కానీ మీ హిందువులు ఎక్కడ మీ ఒక్కరింట్లన్నా గ్రంథాలు ఉన్నాయా? మహాభారతం ఉందా, రామాయణం ఉందా, ఏమున్నదని మీరు ఎందుకు చదవరు? మీ గ్రంథాలను మీరు ఎందుకు ప్రచారం చేసుకోరు అంటాడు ఆయన. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు బైబిల్ చదివితే అందులో ఎవడు ఉండడం. బైబిల్ చదవకుండా వాళ్ళు సంగలా పెట్టుకు తిరుగుతున్నారు కాబట్టి ఆ మతం బతుకుతుంది. రెండోది అది చదివితే ఉండరు అందులో. అంటే దాంట్లో ఎవరైతే లాభాలు ఆర్జిస్తున్నారు, బెనిఫిట్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఉంటారు. ఓకే. పూర్తి బైబిల్ చదివి దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు కూడా అందులో ఉండరు. మనిషిని ఎవడు ఉండరు. ఓకే. ఇది నేను ఛాలెంజ్ చెప్తాను. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్స్ అందరినీ చూడండి, బైబిల్ చదివి క్రిస్టియన్స్ నాలాంటి వాళ్ళు ఓకే బైబిల్ చదివి బయటకు వచ్చిన వాళ్ళే. అవును. మత మార్పులు అయిన వాళ్ళని చూడండి, అందులోకి వెళ్ళిన వాళ్ళు అందరూ చూడండి, బైబిల్ చదివి అందులోకి వెళ్ళిన ఎవరు లేడు. ఓకే. మా ఇంట్లో ఎవరికో జ్వరం వచ్చింది, మా అత్తకి జబ్బు చేసింది, ఏదో ఒక సమస్య వచ్చింది, పాస్టర్ వచ్చి ప్రేయర్ చేసాడు, మతం వచ్చింది, ఇదే బైబిల్ చదివి ఎవడాలి. సరే ఇది పక్కన పెడితే హిందువులకి మన సాహిత్యం అనేది రామాయణ మహాభారతాలు అనేవి గ్రంథస్థం చేసి గ్రంథం రూపంలోనే ఉంటేనే చదివితేనే కాదు,